హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ చట్నీ చేసుకోవాలనుకున్నాం. బెండకాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, చింతపండు, టమోటా, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు ఇవన్నీ దాంట్లోకి వేసుకున్న ఐటమ్స్. బెండకాయ చట్నీ. స్టవ్ వెలిగించుకున్నాము. బౌలంలో నూనె వేసుకున్నాము. 2 గంటలు నూనె. కొంచెం ఎక్కువ చట్నీ కదా, కొంచెం ఎక్కువ పట్టుకుంటుంది నూనె. నూనె కాగింది. పచ్చిమిర్చి వేసుకున్నాం. ఫస్ట్ బాగా పచ్చిమిర్చి మగ్గించుకోవాలి నూనెలో. బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. బెండకాయ, పచ్చిమిర్చి బాగా నూనెలో మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉండి, 1 నిమిషం ఉండి టమాటా వేసుకోవాలి. బెండకాయలు మగ్గినాయి చూద్దాము. మగ్గినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, కరివేపాకు, మెంతాకు ప్రతి దాంట్లోకి ఎందుకు వాడతామంటే మెంతాకు ఆరోగ్యానికి మంచిదన్నమాట. బాగా నూనెను మగ్గించుకున్న తర్వాత రోట్లు వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు చింతపండు, వెల్లిపాయలు వేసుకున్నాం. దీంట్లోకి బాగా మగ్గినాయి. చింతపండు, కొంచెం వెల్లిపాయలు, కొత్తిమీర వేసి ఒక నిమిషం మగ్గించుకొని బంద్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత రోటి పచ్చడి చేసుకున్నాం. 1 నిమిషం ఎల్లిపాయ, చింతపండు వేసినాం కదా, మగ్గితే ఎల్లిపాయ, చింతపండు అన్నీ వేసుకున్నాం. మగ్గినాయి. స్టవ్ బంద్ చేసుకున్నాం. రోట్లో నూరుకున్నాం. 1 నిమిషం చల్లగా అయితే ఇంకా చట్నీ వేసుకున్నాం. పచ్చి వెల్లిపాయలు వేసుకోవాలి. మంచి చట్నీ. కొంచెం నూనెలు మగ్గిలేనివి. ఇదిగో రోటి పచ్చడి. దీంట్లో ఎక్కేసుకొని రోట్లో దంచుకోవాలి. ఉప్పు తగినంత. మళ్ళీ కావాలంటే చూసేసుకోవచ్చు. రోటి పచ్చడి, బెండకాయ పచ్చడి. గుడ్డల పొడి ఎక్కువ లేకుండా, ఎందుకంటే ఇది ఆల్రెడీగా సప్పగా అవుతుంది అనమాట. గుడ్డల పొడి ఇట్లా భద్ర దంచుకోవాలి. రోటి పచ్చడి రెడీ. రోటి పచ్చడి రెడీ. బెండకాయ పచ్చడి రొట్టెలకు కానీ, చపాతీకి కానీ, అన్నంలోకి కానీ బాగుంటుంది. స్కూల్ పిల్లల క్యారియర్లకు కానీ ఏంటికైనా బాగుంటుంది. బెండకాయ పచ్చడి రెడీ. రాయలసీమ బెండకాయ పచ్చడి రెడీ. రొట్టెలకు కానీ, చపాతీకి కానీ, అన్నం కానీ బాగుంటుంది ఆ చట్నీ.